సార్ టీడీపీలో స్వేచ్ఛ లేదా సార్? ఏదైతే పాలసీలో భాగంగానే నేను జగన్ను విమర్శించాను అని చెప్పి మీరు అంటున్నారు, అంటే పార్టీ ఏది చెప్తే అది మాట్లాడాల్సిందా? వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా ఆ పార్టీలో? అంటే మీరు పదే పదే జగన్ విమర్శించారంటే ఎన్ని సందర్భాల్లో విమర్శించారు? ఇందాక ఏదో ఒక సందర్భం చూపించారు మీరు. అటువంటి ఎన్ని సందర్భాలు ఉండి ఉంటాయి? ఇప్పుడు ఒక వ్యక్తి టీడీపీలో నేనే 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు గ్రూమ్ చేశా. ఆ తర్వాత పార్టీ ఓడిపోగానే అతను తీసుకెళ్ళి రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి చేశారు. అతను పార్టీ ఆఫీస్లో పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని ముఖ్యమంత్రి గారిని బోస్టిక్ అన్నాడు అన్నాడా లేదా? మరి అటువంటి పరిస్థితిలో టీడీపీ ఉందని మీరు అంగీకరిస్తున్నారు లేదా? ఒక ముఖ్యమంత్రి గారిని పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చుని ఎవరు నా మాట అనొచ్చా? అంటే టీడీపీ ఏ పొజిషన్లో ఉందనేది దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. సో పదే ఇప్పుడు నాలాంటి వాడిని పాలసీ మీద మాట్లాడినప్పుడు, లేకపోతే పార్టీలో ఉన్నప్పుడు 1-2 సందర్భాల్లో పార్టీ లైన్ మీద మాట్లాడినప్పుడు మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. అసలు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే పార్టీ ఏంటి, పార్టీ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది, పార్టీ వాళ్ళ బూతుల మీద ఫంక్షన్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ బూతులు ఎవరు ఎక్కువ తిరిగితే వాళ్ళ పదవులు. అదే మరి మీకు అర్థం. మీకు ఇప్పుడు నన్ను ఎప్పుడో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడారంటున్నారు పార్టీ లైన్ మీద. ఓకే, మాట్లాడా. పార్టీ 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ 15 ఏళ్ళు 18 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న పార్టీ, మళ్ళీ రేపు అధికారంలోకి వస్తున్న పార్టీ, ఎక్కడ వస్తుందండి? బలివాళ్ళు వస్తామని చెబుతున్న పార్టీ. మీరు కూడా కాలంలో ఉన్నారని పగడ కళ్ళగా అంటున్నారని మీరు కూడా చంద్రశేఖర్ గారు ఏంటి వచ్చేది? 2019 ఎలక్షన్ ముందు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు 125 సీట్లు రాబోతా ఉన్నాయి, 20 మంది ఎంపీలు గెలవబోతున్నామని. అలాగే వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ఇప్పుడు వస్తామని చెబుతున్న పార్టీని మీరు బూతుల పార్టీగా, బూతులు మాట్లాడేవాడికే పదవులు వచ్చే పార్టీగా చిత్రీకరిస్తున్నారు మీరు. అవును కదా, బూతులు మాట్లాడే పార్టీ కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని ముఖ్యమంత్రిని బూతులు మాట్లాడలేదా? అట్లాగే ఎంతమంది బూతులు మాట్లాడలేదు? ఇప్పుడు నేను పార్టీ నుంచి బయటకు వస్తే నన్ను రోజు ఎంతమంది చంద్రబాబు గారు ఆయన కుక్కలతో, లోకేష్ కుక్కలతో బూతులు తిడుస్తున్నాను. నేను ఒక్కరోజు బూతులు తిట్టానా? ఒక్కరోజు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారు కానీ నేను తిట్టానా? ఈ రోజు వరకు చంద్రబాబు గారు అని మాట్లాడుతున్నాను కదా నేను. వాళ్ళు ఎన్ని తిట్టినా నన్ను తిట్టారు. నా కూతురు శ్వేతని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చారు, ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా అంటేనేమో బోర్ నేడుస్తారు. అంటే మిగతా వాళ్ళకి ఎవరు మహిళలు ఉంటే కుటుంబ సభ్యులకి వాళ్ళు అటెండ్ చేయొచ్చా? వాళ్ళు సోషల్ మీడియా అట్లా చేయొచ్చా? అంటే మీరు ఎక్కడికి వెళ్తుంది? ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎక్కడికి వెళ్తుంది? ఒక ముఖ్యమంత్రిని తిట్టించారు ప్రెస్ రూమ్లో ఆఫీషియల్గా. రోజు పచ్చి బూతులు తిట్టిస్తున్నారు అందరినీ. ఎక్కడికి వెళ్తాను తెలుగుదేశం పార్టీ? నానిగారు మీరు నిజాయితీగా చెప్పండి, బూతుల పోటీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ నాయకులు గెలుస్తారు చెప్పాలి. మీరు నిజాయితీగా చెప్తారు ఏ విషయమైనా. అవును, ఇప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో 14 తర్వాత ఎవరు బూతులు తిట్టింది అసెంబ్లీలో కూర్చుని? ముఖ్యమంత్రి. మీరు అటువైపు ఒక బోండా ఉమా అనే వ్యక్తి కొడాలని ఫస్ట్ బూతులు తిట్టింది బోండా ఉమా అసెంబ్లీలో. అక్కడి నుంచే కదా మొదలైంది ఇదంతా. ఇప్పుడు అసలు మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నేను 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. తెలుగుదేశం పార్టీ 42 ఇయర్స్. ఎన్టీ రామారావు పెట్టిన గొప్ప పార్టీ ఇది. దాంట్లో అసెంబ్లీలో కూర్చుని ఒక ఎమ్మెల్యేతో ఇంకొక ఎమ్మెల్యేని బూతులు తిట్టి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు మానసిక స్థితి ఎట్లా ఉంది, తెలుగుదేశం పార్టీ మానసిక స్థితి ఎట్లా మీరు చెప్పాలి. సార్ మీకు 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. 2014లో ఒకసారి ఇచ్చారు, అప్పుడు పవన్ కళ్యాణ్ పీవీపీకి ఇవ్వమని రికమెండ్ చేసినా మీకు సీట్ ఇచ్చారు. మరొకసారి 2019లో పలువురు ఎన్ఆర్ఐలు పోటీ పడ్డప్పటికీ మీకు మళ్ళీ సీట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏం తక్కువ చేసిందని? కేవలం అవమానపరిచింది, చంద్రబాబు నాయుడు అవమానపరిచిందని బయటకు వచ్చారా, లేకపోతే మీరు ఎందుకు వచ్చారో చెప్పాలి. మీరు విలేకరే కదా, నేను ఎక్కడ బయటకు వచ్చాను? వాళ్ళు తోస్తారు నన్ను. నేను ఎక్కడ బయటకు వచ్చానండి? తోస్తారు కదా. నాకు నా దగ్గర 3 మెన్ కమిటీ పంపించి నీకు టికెట్ ఇవ్వట్లేదు, నువ్వు మా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు అని చెప్పిన తర్వాత కదా నేను రిజైన్ చేసిన పార్టీకి. ఫస్ట్ ఎంపీకి రిజైన్ చేశా, తర్వాత పార్టీకి రిజైన్ చేశా. టికెట్ ఇస్తేనే, పదవులు ఉంటేనే పార్టీలో ఉంటారా? ఇప్పుడు ఒకటి టికెట్ ఇస్తే పదవులో ఉంటారా పార్టీలో ఉంటారా అనే దానికి నీకు ఫస్టే చెప్పాను, నా ఎజెండా విజయవాడ. నేను ఎంపీ అవ్వకముందు 60 ఏళ్ళు వెనకబడి ఉంది. కాబట్టి నా విజయవాడను బాగు చేసుకోవాలంటే నేనే ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎవరు పడితే వాళ్ళు ఎంపీ అయితే విజయవాడ అమ్ముకోవడానికి వచ్చారు వాళ్ళ కొంతమంది రియల్ ఎస్టేట్ మోసగాళ్ళు. వాళ్ళ నుంచి నా విజయవాడ నేను కాపాడుకోవాల్సిందే. కాబట్టి నేను యాక్చువల్గా రిజైన్ చేసిన రోజు నేను జగన్ గారి దగ్గరికి వెళ్తాను నాకు కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాను.
ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్న సందర్భంలో జగన్ గారు నేను రిజైన్ చేసి తర్వాత జగన్ గారి నుంచి ఆహ్వానం వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను నా గౌరవ మర్యాదలు మంచిగా చూసుకున్నాడు, ఆయన నాకు గౌరవ మర్యాద కల్పించాడు, ఆయనతో పాటు కలిసి పనిచేస్తాను.